దేవునితో సహవాసం చేసే భాగ్యం నీకు లేకుండా చేయడానికి కొంతమంది ఫరో లాంటి వాళ్ళు బయలుదేరి ఇవాళ వద్దులే, రేపు వెళ్దుగానిలే, ఈ పూట వద్దులే, రేపు చేద్దాంలే ఉపవాసం, రేపు వెళదాంలే ప్రార్థనకి, ఇప్పుడు వెళ్ళకపోతే ఏం కాదులే, ఇప్పుడు పనికొస్తే నీకు 500 ఇస్తా, నేను పనికి వెళ్తే నాకు 1000 రూపాయలు వస్తాయి, నువ్వు ప్రార్థనకి వెళ్తే నీకేమొస్తాయి, నీకేమీ రావు. ఒకవేళ అయ్యగారుగా నిన్ను అడిగితే నాకు పని ఉంది, నేను పనికి వెళ్ళాను, నాకు కుదరదు రావడం, నేను బిజీ అని చెప్పు అని చెప్పి బిడరా కొంతమంది ఫరోలు బయలుదేరతారు మన ఆత్మీయ జీవిత స్థితిని ముందుకు వెళ్ళనివ్వకుండా చేయడానికి, మన భక్తిని ముందుకెళ్ళనివ్వకుండా చేయడానికి, మన విశ్వాసాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేయడానికి మన జీవితంలో కూడా ఫరో లాంటి వారు బయలుదేరుతున్నారు అని గమనించాలి.